గోరింటాకు, కరివేపాకు, నిమ్మకాయ నిమ్మకాయ పిండుతున్నా, అన్నీ కలిపి మిక్సీ పడతా. ఇట్లా పిండి మిక్సీ పట్టి దాన్ని తలకు పెట్టుకుంటే డాండ్రఫ్, హెయిర్ ఫాలింగ్ ఇవి న్యాచురల్ హెన్నా టైప్ అన్నమాట. అవన్నీ పోతాయి. ఏమైనా తలలో పొక్కులు అలాంటివి వచ్చినా కానీ దీంట్లో కొంచెం వేపాకు, మెంతులు వేసేసుకొని మొత్తము కలిపి మిక్సీ పట్టుకోవాలి. హెయిర్ సిల్కీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, లాంగ్ హెయిర్ కూడా వస్తుంది. ఇలా మిక్సీ పెడుతున్నాను. ఇలా గోరింటాకు మిక్సీ పెట్టాను. గోరింటాకు అంటే వేపాకు, కరివేపాకు, మెంతులు, కొంచెం పెరుగు, లెమన్. పెరుగు అంటే కర్డ్ అన్నమాట. ఇది న్యాచురల్ ఎన్న. డాండ్రఫ్ పోతుంది, హెయిర్ ఫాల్ పోతుంది, హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది, స్మూత్నెస్ కూడా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, లాంగ్ హెయిర్ అవుతుంది. బయట పిచ్చి పిచ్చి ఆయిల్స్, హెన్నాస్, కలర్స్ వాటన్నిటికన్నా ఇది న్యాచురల్ అన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. హెల్త్కి కూడా మంచిది. ఐస్కి కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లాంటివి రావన్నమాట. ఇది నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని హెయిర్కి పట్టించుకోవచ్చు. ఇలానే న్యాచురల్గా ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. పారాషూట్ ఆయిల్ అయినా బయట కొబ్బరి నూనె దొరుకుతుంది కదా, కొబ్బరి చిప్పలతో తయారు చేసిన నూనెతోటి తయారు చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను నెక్స్ట్ టైము. నేను అదే వాడుతున్నాను. ఇప్పుడు ఒక 10 years నుంచి నేను న్యాచురల్ ఆయిల్ వాడుతాను. మై హెయిర్ చాలా గ్రోతింగ్ ఉన్నది, సిల్కీగా లాంగ్ హెయిర్.